హీరో నాకుంది బాబాయ్. ఇది ఊగుతుంది బాబాయ్. వస్తుంది వచ్చి జుట్టు పట్టుకోకూడదు. ఏం కాదు చూస్తా ఈ తెల్ల జుట్టుది ఏమన్నా అతి చేసింది అనుకో. రమ్మను ఈడి సీడ్స్ రమ్మను ఏం చేస్తుందో చూస్తాం. ఎక్కువగా మాట్లాడు అటు ఇటు ఏమన్నా చేస్తే నేను జుట్టు పట్టుకుని ఈడి సీడ్స్ పేళ్ళలో పడేసి కొడతానంటుంది. నాలుగు సగం లేదు తెల్లబుచ్చాను నేను కూడా దాన్ని. ఎందుకు నువ్వు అట్టున్నావు? ఎందుకు మూల కూర్చొని ఏడుస్తున్నావు? చెప్పు ఏమైంది? నీకేమనిపిస్తుందో చెప్పి. చేత కాదు అందుకని అలా కలుసుకుంది. నీలా కలుసుకోరా, నువ్వే వదిలిపోయిన పెద్ద చెప్పింది మీరేం తక్కువ కాదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డే 3 అయితే మనం వచ్చేసాం అనమాట. పిండి వంటల దగ్గర స్కిప్ చేస్తే ఇది పార్ట్ 2 అనమాట, విలేజ్ వీడియో. ఈ వీడియోలో మనం ఆడ లేడీస్ అందరూ కలిసి రంగవల్లులు అయితే దిద్దబోతున్నారు. ఐ మీన్ రంగు ముగ్గులు అయితే అయిపోతున్నారు. నేనైతే నైట్ నెల్లూరుకి వెళ్ళేసి ఒక చిన్ని వర్క్స్ ఉంటాయి ఫినిష్ చేసుకొని వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే మళ్ళీ మనం తిరిగి మన ఊరికైతే వెళ్ళబోతున్నాం. ఊరు పల్లెటూరు. రోడ్డు చూడండి ఎట్టుంది. ఇప్పుడు మనం రోడ్డు కాదు, ఇది వేరే గ్రహం. ఇది భూగ్రహమే కాదు ఇది. చూడండి ఇదెందుకు కానీ అయ్యా అబ్బా ఆహా ఓ సూపర్. అది లెక్క అది తిరగలేదు అంతే రోడ్డుకి. చూడండి ఎంత బాగుందో రోడ్డు. ఈ రోడ్డు వస్తే చాలా ఒక వైబ్ అనమాట. వేరే ఊరికి వచ్చింది. వెనక పాపం కొత్త కారు వస్తుంది, ఇప్పుడే డెలివరీ తీసుకున్న కారు. వాడు బాగా చూసుకోవాలి. ఇంకా ఏడదాగలుగుతుందా. ఒకసారి బర్ అని సౌండ్ వచ్చింది అనుకో, టక్కన కారు పక్కన ఆపేసి దిగేసుడు కింద పోయిన మొత్తం చెక్ చేసుకుని ఏడస్తాడు. ఈ సింగిల్ రోడ్ లో హైలైట్ ఏంటంటే మళ్ళీ ఎదురుగా లారీలు బస్సులు వస్తాయి. ఈ వీడియో మామూలుగా ఉండదు. అన్ని ప్రతి వీడియో చెప్తా, ఈ వీడియో కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది అంతే. ఇప్పటి వరకు మనం అసలు రంగోలీ పోటీలో హనీ పాప కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. నాకు తెలిసి విన్నర్ హనీ పాపకి ఇవ్వాలా, లేకపోతే అలగద్ది, ఏడస్తుంది, గోల్ చేస్తుంది, గిచ్చద్ది. సో అని ఒప్పుకోదు కాబట్టి. కానీ మిగతా వీడియోస్ చూడండి. ఆ రియల్ విన్నర్ ఎవరో సైడ్కి వచ్చి కెమెరాలో చెప్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళేసి రంగోలీ హోలీ బాగుంటా. ఓకే బాయ్. అయితే ఇప్పుడే ఊరికి వచ్చేసాం అనమాట. ఇదిగో ఈ పేరు, నీ పేరు చెప్పరమ్మా. సాయి. పూర్తి పేరు చెప్ప. జగన్ సాయి అనమాట. పోయినసారి నా ఎల్గిడికి 11 వచ్చి నీ మ్యాథ్స్ లో వచ్చింది రే. ఇది మన మ్యాథ్స్ ఇదిగో దీని పేరు చీచు. నేనే పెట్టా పేరు దీనికి చీచు అని. రాండి దీన్ని ఆడ వదిలిపెట్టొద్దాం. వద్దు ఇది నీకా కావాలి, ఇది నీకా పర్లేదు పో. జాగ్రత్త దీని మీద కనిపించినట్టు చెప్తాను. నువ్వేనా ఇదిగో అన్నా ఇది పోతుంది. దీని పేరు పీచు. లెట్స్ గో ఫ్రెండ్స్. లోపల ఇక బుడ్డ అన్ని లోపల ఉన్నాయి. అదిగో మా అన్న మళ్ళీ ఇంకోటి ఎత్తుకొస్తున్నాడు అడిగి పోయి పెద్దదాన్ని. ఏమన్నా అన్ని తీసుకో. ఈ పాలు ఒకటి తాగుతాయా? బాయ్. పొలంకి వెళ్దాం రండి. పొలంకి వెళ్ళి టెంకాయలు నరకాలి ఇప్పుడు. ఏంది మీరు అందరూ వచ్చేస్తున్నారా? ఏంది బాబాయ్ మనం టెంకాయలు కొట్టడానికి కత్తి కూడా ఎత్తుకొని వస్తుంటే మీరందరూ వచ్చేసరే. బాబాయ్ వస్తున్నాం పా వెనకాలే. హనీ బాబు చూడండి ఆడ కూర్చొని ఉందో. హనీ ఫ్రెండ్ రెహతి అండ్ మా సిస్టర్. ఇదిగోండి కత్తి ఒకటి ఎత్తుకొని పోతున్నాం. టెంకాయలు కొట్టాలి ఇప్పుడు. మొన్న కొట్టిన టెంకాయలు సరిపోలా. ఇప్పుడు అడిగి కొన్ని కొట్టి తిని తాగి మిగతా ఎత్తి తెచ్చుకుంటాం. రోడ్డు చూడు ఎట్టుందో. ఇదిగోండి మా వెనక మెయిన్ సిబ్బంది అయితే వస్తుంది. సిబ్బంది కాదు, ఈ రోడ్డు మీద బాగుంటుంది భలే ఇబ్బంది. అబ్బా పొలం దగ్గరికి తెలిపి మా మిరప చెట్లు పత్తి చెట్లు చూపిస్తాము. కూరగాయలు కూడా వేస్తున్నాడు అంట. ఇప్పుడు వెళ్ళి కూరగాయలు చూసి పత్తి చెట్లు మిరప చెట్లు అన్ని చూసి టెంకాయలు కొట్టుకుని తాగి వచ్చి ముగ్గులు పోటీలు అయితే పెట్టబోతున్నాం. ఇంట్లో ముగ్గులు ఎవరైతే బాగా వేస్తారో చూద్దాం. ముగ్గుల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒక చెయ్యి రక్షణ కోసం, ఒక చెయ్యి మృత్యు విలాసం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చిన్ని. రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన అందరం బాబాయ్ వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూడండి. వచ్చినప్పటి నుంచి అసలు వదలట్లా తాత మనవరాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఫేక్ ఒకటి వేసుకొని అంటించుకొని వెళ్తా ఉండరు. ఆ చెయ్యి వదలదు, మా బాబాయ్ ఆమె చెయ్యి వదలడు. మన పొలమే ఇదంతా పత్తి అంటే కాటన్. ఎన్ని రోజులైంది బాబా ఏసీదే? 40 days కి. బాబాయ్ కూడా లైన్ లోకి వచ్చేసాడు. తెలుగులోనే మాట్లాడుతాం. 40 రోజులు అయింది అనమాట. మొత్తం 30 ఎకరాలు వేస్తావు బాబాయ్. మందే ఇదంతా 30 ఎకరాలు. 5 ఎకరాలు మిరప తోట. ఏం బాబాయ్ పోయినసారి ఏటు పడింది కదా. ఇదే మన పొలాల మధ్యలో ఉన్న టెంకాయ చెట్టు. ఈ చెట్టుకి చాలా టెంకాయలు ఉన్నాయి. వీటిని తస్కరించాలని చెప్పి చాలా మంది ట్రై చేశారు. అత్తే ప్రథమ కాపలాదారుడు మా నటరాజు ఉన్నాడు కాబట్టి సేఫ్ ఇది. మనం అయితే ఇప్పుడు మన టెంకాయ చెట్లుకున్న టెంకాయలను అయితే కొయ్యబోతున్నాము. ఓకే బాబాయ్ ఊగుతుంది ఇది. మొత్తం యువతలు తిరుగుతుంది. అది చూడు నాకుంది. నాకుంది బాబాయ్. ఇది ఊగుతుంది బాబాయ్. ఆయన ఎత్తిన పడతాయేమో. నువ్వు వేసి ఏటేసి నేను దిగిన తర్వాత నేను వేస్తా. వాటిని 1 2
3 దూరంగా రండి అందరూ. ఫ్రెష్ గా ఇప్పుడే మన పొలంలోంచి కొట్టి తెంచిన తాటికే కదా టెంకాయ అదే. అని మనకు బాగా పవర్ ఎక్కువ అనమాట, అందుకే బాబాయ్ కొడతారు దాన్ని. ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరికాయ, మొత్తం కొబ్బరితోటి జిల్లు అంటుంది లోపల. అన్ని కింద పోయిలే నాకు కూడా. హ్యాపీనెస్, స్వర్గం రా ఇది. అందరికి పెడుతుందా? ఎంజాయ్ పండగ, హ్యావ్ ఇట్, హ్యావ్ ఫన్. ఇందాక నీళ్ళు లేదని బాధపడ్డావు కదా. మనమైతే ఆత్రం పడి కొబ్బరి తినేస్తాం కానీ నీళ్ళు అయితే తెచ్చుకోలేదు. బాబాయ్ అయితే మోటార్ ఆన్ చేస్తున్నాడు. ఆన్ చేసిన తర్వాత కడుక్కుందాం వెయిటింగ్ చేస్తున్నాం. కరెంట్ లేదా? వెల్కమ్ బ్యాక్. మనమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాం అనమాట. ఇప్పుడైతే ఇంకా సేపట్లో ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అవబోతుంది. నాయనమ్మ అమ్మమ్మ మీ ఇద్దరు కలిసిపోయారా? అంటే ఏంది నేను కలిసేదా? కెమెరా చూసి కదా నన్ను చూసి మాట్లాడా. అంటే ఏంది నేను కలిసేదా? అరవబాక ఏం వింటే నాకేం భయంలే. రెచ్చిపోతుంది. అయ్యో అక్కడే ఉంది అవతల కుర్చీ అనుకుంది. ఏముంటే నాకు భయంలే. మొన్న ఏందైతే ఇద్దరు కలిసి వీడియోలు తీస్తున్నా. అప్పుడు అది ఆడిపోయిందా వాళ్ళ? ఎందుకు నీకు అవంటే అంత కోపం? నా కోపం ఏమంటే మీరు కుక్కలంట, మీరు నక్కల కదా. నన్ను అంటే ఎందుకు? మీ నాయనమ్మ అయిన ఒకటే, నువ్వు అయిన ఒకటే. అందరూ ఏముంటే నాకు భయంలే. వస్తుంది ఏ చూసినా నాకు భయంలే. వస్తుంది వచ్చి జుట్టు పట్టుకోకూడదు. ఏం కాదు, మా ఇంట్లో కరుణ ఉంది, నా కూతురు ఉంది, నన్నేం చేస్తుందామె? నాయనమ్మ ఏమంటుందంటే కరుణా పిన్నమ్మతో, చూస్తా ఈ తెల్ల జుట్టుది ఏమన్నా అతి చేసింది అనుకో, రమ్మను ఈడి సీడ్స్ రమ్మను, ఏం చేస్తుందో చూస్తాం. నిన్నే మీరంతా ఒకటైనా నన్ను ఏం చేయలేరు. మా ఇమ్మ వాళ్ళు ఇద్దరు అనరు. ఎందుకు ఫ్రెండ్స్ ఈ ఎందుకు ఈ రోజు ఇంత పేలుతుందంటే ఇందుకే. ఈ ముగ్గేయాలి ఇప్పుడు. బాగా వేస్తావా? నాకన్నా బాగా వేసేవాళ్ళు లేరు. చూద్దాం. కానీ ఈ మాట మీద నువ్వు వెళ్ళి నీకు అయిపోయింది, పని అయిపోయింది. పోను ఏం నీరేంట్లో తెచ్చిపోతుంది లక్ష్మి. ఇవే లక్ష్మి ఎలా అయ్యావు లక్ష్మి? ఇంత సన్నగా నువ్వు ఈ మధ్య చాలా వెయిట్ లాస్ అయింది లక్ష్మి. తగ్గిపోతా. ఈ రోజు మీరు ముగ్గేయాలి చిన్ని గారు. ఎలా అయిపోతున్నారు? నేను ముగ్గు పిండి తెస్తా. నా నెత్తి నేలకేసి కొట్టుకుంది ఆడే. తలా ఒక స్లాట్ అయితే ఇస్తాం అనమాట. ఇక్కడ స్లాట్స్ రెడీ చేస్తాను. మీ ఇష్టం ఎట్టయినా వేయండి. ఎండ్ ఆఫ్ ద డే ముగ్గు ఎదిరిపోవాలా. అమ్మ కూర్చొని పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంది ముగ్గు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడైతే సీక్రెట్ వెళ్ళి నాయనమ్మని తీసుకురండి, నాయనమ్మతో ఆట ఆడుకుందాం. వెళ్ళండి. ఇప్పుడైతే మా లక్ష్మి అయితే వెళ్ళింది నాయనమ్మని తీసుకురావడానికి. ఇద్దరు ఏంటంటే ఒకరు తెలియకుండా ఒక దూరంగా కూర్చోన్నారు అనమాట కుర్చీలో. ఇద్దరు పళ్ళు నూరుకుంటా ఉన్నారు ఒకరినొకరు చూసుకొని. గొడవ పడాలా అన్నట్టుండ్రు కానీ గొడవ పడట్లే. నాయనమ్మ ఒకటే చెప్పు, నువ్వు అమ్మమ్మ ఇద్దరు కలిసిపోయారా? ఏంది కలిసేది? కలిసేది ఏంది? ఎందుకు అయితే అడగదు. ఇద్దరు బాగున్నట్టు నటిస్తున్నారు. దూరంగా వస్తేనేమో పళ్ళు కొరుక్కుంటున్నారు. ఏంది మందల? బుద్ధి మంచిది కాదు. మా అమ్మమ్మ మీ అమ్మమ్మ అయితే ఎవరికి గొప్ప? ఇప్పుడేం నన్ను ఓడిస్తావా? నమ్మకం ఉంది నీకు ముగ్గులో? ఓడిస్తా. ఆమె ఏమంటుందంటే నన్ను మించిన వాళ్ళు లేరు అంటుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా మాట్లాడు అటు ఇటు ఏమన్నా చేస్తే నువ్వు జుట్టు పట్టుకుని ఈ సీట్స్ పేళ్ళలో పడేసి కొడతానంటుంది. సగం లేదు తెల్లబుచ్చాను కూడా దాన్ని. సెట్ ఈ మాత్రం నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే గెలిచేయచ్చు మనం. నేను ఏం చేస్తానంటే లాస్ట్ కి నాయనమ్మే గెలిచిందని చెప్తా. నాకు గొడవకు రావడానికి వస్తుంది. గొడవకు వచ్చినప్పుడు ప్లేట్ ఒకటి పెట్టుకోండి పక్కన, మొక్కమే చెల్లని ఒకటి చూస్తా ఉన్నాం కూడా. అది కాదు నేను చూస్తా ఉంది. నన్ను ఏం చేయగలుగుతుంది అని మొక్కం. సరే అయితే నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం మిగతాది. మేము ఆడిచ్చే ఆట చూస్తావు. వెళ్ళు వెళ్ళి కూర్చో, నువ్వే గెలిచేది మంచిగా. ఇప్పుడైతే మా కరుణా పిన్నమ్మ ముగ్గులు రెడీ చేస్తుంది అండ్ మా అమ్మ అయితే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు పోటీ చేయబోయే వ్యక్తులు వచ్చేసి తిప్పి వేస్తా ఉంది. ఇదిగో 1, 2 లేటెస్ట్ జెన్స్, తర్వాత జెన్స్ మా అమ్మ పిన్నమ్మ, ఇంకా ఓల్డ్ జెన్స్ నాయనమ్మ అమ్మమ్మ, మొత్తం 6 మంది అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. లెట్స్ గో. ఎవరికోళ్ళు మామూలుగా చేయట్లేదు ఓవర్ యాక్షన్. అది చెప్పాల్సింది నేను. ఓకే లెట్స్ గో. జడ్జి బాబాయ్ గారు నేను. ఇప్పుడు నేను జిల్లా లెవెల్ వేసేది ముద్దలు కాదు, కలరు. కలర్ తో నాకు కేజీ బంగారం కొనియా. గమ్ముకున్నావు నువ్వు. అసలు నాకు అర్థం కావట్లేదు. మనం పట్టుకుని అన్ని మాట్లాడుతుంటే ఏం చేద్దాం నాయన, మనం నలిపి అయిపోయా. నువ్వు తగ్గబాక నాయనమ్మా. నువ్వేయుడు నన్ను ఏమి చేయలేరు.
నన్ను ఏం చేయలేదు, మీరు మొత్తం కలిసి మా కూతుళ్ళు ఇద్దరు ఉండేడ. నేను రెచ్చిపోతుంది ఈ రోజు బేబమ్మ ముగ్గుల్లో చూపిద్దు. ఏం తగ్గను. ఈ డిబేట్లు అయితే మా నాయనమ్మ ఓడిపోయింది. ఏందో బేబమ్మ పై చేయి చేయించేలా ఉంది. చూద్దాం ముగ్గు అయితే ఎట్టొస్తుందో. సరే ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ అయితే రెడీ అవుతున్నారు. ఇదిగోండి చూడండి ఆ ప్రథమ పోటీదారులు నా వెనకున్నారు కదా. నా కుడి చేతి వైపు మా నాయనమ్మ, ఎడం చేతి వైపు పాలిపీన్ ముఖం వేసుకున్న మా అమ్మమ్మ. మా కలర్ సూపర్, బంగారు కలర్. మీరే నలుపు. తెలుపు మా అమ్మమ్మ బొచ్చు. ఆమె ఎట్లా నువ్వు ఈ మధ్య అసలు వంగేది లేకుండా వంగ లేకుండా నువ్వు ముగ్గులో గెలువు, ఆమె ఏదో కలర్లో గెలిచింది. నీకిద్దరు కూతుర్లు అని చెప్పి డైలాగ్ లేసి ఇద్దరు కూతుర్లు ఆంకే సపోర్ట్ చేస్తుండ్రమ్మా. ఏంటి చేస్తారా? నేను సపోర్ట్ చేస్తుంటా. అమ్మ నేను ముగ్గు చూసుకోవద్దా? అందరూ ముగ్గులు చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ప్రథమ పోటీదారులు మా నాయనమ్మ, అమ్మమ్మ. ఇంకా ద్వితీయ పోటీదారులు వచ్చేసి మా అమ్మ కుడి చేతి వైపు, లెఫ్ట్ లో మా పిన్నమ్మ. ఇప్పుడు నవ్వుతుంది చూడండి. లేటెస్ట్ జెన్జీ ఇదిగోండి మా చిన్ని ఇంకా మా లక్ష్మి. ఇదనమాట ఇప్పుడు పోటీ చేయబోయే సిబ్బంది. మేమైతే 6 స్లాట్లు రెడీ చేసి 6 మందికి అయితే ఇవ్వబోతున్నాము. టైం వచ్చేసి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ నేను టైమర్ పెడతాను. హాఫ్ అన్ అవర్ కి 1 సెకండ్ ఎక్కువైనా సరే ఆపేయకపోతే నేను వచ్చి ముగ్గు దొల్లి ఇచ్చేస్తాను. వాళ్ళ ముగ్గు మీద వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. 10 నిమిషాలకి వేసిన వాళ్ళకి 10 నిమిషాలకి వేసిన వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పోటీదారులు అందరూ సిద్ధమా? అందరూ ఇదిగోండి పోటీదారులు అందరూ అయితే కూర్చోన్నారు అక్కడ ముగ్గులు వేయడానికి. ఇదిగోండి నా టైమర్ అయితే ఇప్పుడే స్టార్ట్. అందరూ స్టార్ట్ చేయండి. ఇదిగోండి టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 10 సెకండ్లు అయిపోయింది. కరెక్ట్ గా 30 నిమిషాల కల్లా ఎవరైతే పూర్తి చేసి మంచిగా ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తారో వాళ్ళే విన్నారు. బేబమ్మ టైమర్ స్టార్ట్ అయిపోయింది. బేబమ్మకి ఏం అర్థం కావట్లేదు, మెంటల్ లేస్తుంది పాపము. ఇదిగోండి బేబమ్మ అయితే చుక్కలెట్టడం అయితే స్టార్ట్ చేసేసింది. ఎన్ని చుక్కల ముగ్గు బేబమ్మ? ఇదిగో మా నాయనమ్మ అయితే అసలు ముగ్గు పూర్తి కూడా చేసేసేటట్టుంది. అరగంట వరకు అవసరం లేనట్టుంది మా నాయనమ్మకి. నాయనమ్మ ఎన్ని చుక్కల ముగ్గు నాయనమ్మ? 5 చుక్కలు. 5 చుక్కలా? అటైతే మా అమ్మమ్మ గెలిచేటట్టుంది. ఇంకో ఇక్కడ మనం సెకండ్ జనరేషన్ లోకి వెళ్తే మా అమ్మ ఎన్ని చుక్కల ముగ్గు నీది? 8 చుక్కల ముగ్గు అయితే గెలుస్తుందంట మా అమ్మ. మా పిన్నమ్మ ఊరు నాయన ఏంది ఇన్ని చుక్కలు పెట్టేసింది? 8. పిన్నమ్మ ఎన్ని చుక్కల ముగ్గు ఇది? 8. 50 చుక్కల ముగ్గు కదా ఇది? 50 చుక్కల ముగ్గు వేసేదా? 50 చుక్కల ముగ్గు వేస్తే నువ్వు పెట్టింటాయా? నీకు కాదయ్యా. సరే పిన్నమ్మ అయితే ఓకే. పిన్నమ్మ అయితే 8 చుక్కల ముగ్గు అంట. లాకీ షీమి. ఏంది ఇది చేతబడి చేస్తున్నావు ముగ్గేస్తున్నావు? అర్థం కాలేదు కొంతసేపు నాకు. ఏంది లక్ష్మి ఇదే చేతబడే ముగ్గ? 5 చుక్కల ముగ్గ? ఏంది టెడ్డీ బేర్ పొట్టలా ఉంది అది. అందరు వేసిన ముగ్గు కంటే ఇదేందో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. చిన్ని ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. ఎన్ని చుక్కల ముగ్గు ఇది? చుక్క లైన్ లో వేసుకొని పోవడమే. చుక్కలు లేదండి చుక్కల ముగ్గు. అయిపోయింది ముగ్గ. ముగ్గు అయిపోయిందా? నాకేమి రావు. ఇంకోటి దానికి రంగులేనే మా నాయనమ్మ అయితే ముగ్గుని ఇంకా సేపట్లో ఫినిష్ చేయబోతుంది. అబ్బా అదిగో మా నటరాజు అయితే అందరికి ముగ్గురు రంగులు అంటిస్తున్నాడు. నాయనమ్మకి ఏంటంటే ఓపిక తక్కువ అనమాట. యాదో వేసి పండుగను వదిలేసినావు అంతే. ఎందుకంటే నాకెందుకో ఒకరు గెలుస్తారు అనిపిస్తుంది ఇక్కడ. అది లక్ష్మి అనిపిస్తుంది. లక్ష్మి బాగా గీస్తుంది లక్ష్మి పాప కూడా. కాకపోతే ముగ్గులాగా అనిపించలే. ఎనీవే ఫైనల్ రిజల్ట్ చూద్దాం. అప్పుడే మనం దేన్ని జడ్జ్ చేయకూడదు. ఓ అమ్మ పిన్నమ్మ ఏంది అసలు ఇంత బాగా గీస్తుందే. ముగ్గు అంటే ఇది ఏంది లక్ష్మి? ఇది మ్యాచ్ ఫిక్సింగ్. పిన్నమ్మ రఫ్ ఆడిస్తుంది ముగ్గు. చూడండి అందరూ ఏంటంటే చాక్ పీసులు తొగిస్తున్నారు ముగ్గుని. ఫస్ట్ చూసారా అందరు చాక్ పీసులు తొగిస్తున్నారు. అమ్మమ్మ పిన్నమ్మ ఇద్దరు మాత్రమే ముగ్గు పిండి తగ్గిస్తున్నారు. అమ్మ పాప ఇంకా స్లోగా ఉన్నట్టున్నా. ఇంకా 28 నిమిషాలు ఉంది. అసలు ఇది కదా నాయనమ్మ చూడండి అప్పుడే ముగ్గు ఫినిష్ చేసేసి పైన రంగులు కూడా వేయడం స్టార్ట్ చేసేసింది. ఏంది లక్ష్మి? వయసు రావట్లేదు, నా ముక్కు లేట్ అయిపోతుంది. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదే. ఫోన్ మీద కూర్చున్నా. ఇట్స్ ఓకే. ఇదిగోండి మా బేబమ్మ అయితే గీస్తుంది ముగ్గు పిండితో. రఫ్ ఆడిస్తుంది ముగ్గు ఇక్కడ చూడండి. అట్టబడి నాయనమ్మ కంటే బేబమ్మ గెలిచేటట్టుంది. పోటీదారులందరూ బిజీగా ఉన్నారు. స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 4 నిమిషాలు కూడా అయిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. మా పిన్నమ్మ కూడా రంగులు వేయడం స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మా బాబాయ్తో కాసేపు ఇంటర్వ్యూ తీసుకుందాం. బాబాయ్ వాళ్ళు ముగ్గుల్లో బిజీగా ఉన్నారు. హాయ్, ఈయన మా బాబాయ్ బత్తిపాటి సుధాకర్ రావు. ఈ సంవత్సరం ఏమేమి వేసావు బాబాయ్ పొలాలు? మిరప 5 ఎకరాలు, 5 ఎకరాల మిరప తోట, పత్తి 30 ఎకరాలు పత్తి, జామాయిలు అంటే మామూలుగా పంట. అది ఎన్ని ఇయర్స్? 20 years ఉంటుంది జామాయిలు. అంటే మనం అమ్ముకున్న దానికి 4 years 3 years.
3 years ఒకసారి అమ్మేసుకోవచ్చు. బాగుంది రేటు దానికి. ఇప్పుడు బాగానే ఉంది ప్రెసెంట్ డిమాండ్ గా. మనం ఇందాక వీడియోలో చూసాం కదా పత్తి, మీకు దగ్గర నుంచి చూపించింది పత్తి. అదేసి ఆల్మోస్ట్ 40 days అవుతుందంట. ప్రతిసారిలా కాకుండా ఈసారి బాబాయే దగ్గరుండి మొత్తం పర్యవేక్షణ అంతా ప్రతి మొక్కని దగ్గర నుంచి చూసుకొని వెళ్తా ఉన్నాడు. ఏ మొక్కకి ఎట్టుంది ఏముంది నీట్ గా మందులు వేసుకుంటా వాటిని నీట్ గా పెంచుతున్నాడు. సో సేఫ్, ఎక్కువ దిగుబడి రావడానికి, ఆదాయం రావడానికి. బయట వ్యక్తుల మీద ఆధారపడకుండా మనం చేసుకుంటేనే వ్యవసాయం కరెక్ట్ గా ఉంటుంది రాబోయే రోజుల్లో. హనీ ఇంటర్వ్యూ అంటాయా? హనీకి ఇంటర్వ్యూ వెళ్తాం. ఇప్పుడు హనీ పాప అయితే అలిగింది, ఎందుకంటే హనీ చేత ముగ్గు అయిపోయలేదంట. మనం ఇప్పుడు హనీ దగ్గరికి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుందాం రండి. చిట్టు తల్లి ఏమైందా, ఎందుకు నువ్వు అట్టున్నావు, ఎందుకు మూల కూర్చొని ఏడుస్తున్నావు చెప్పు, ఏమైంది, నీకేమనిపిస్తుందో చెప్పి. ఒకప్పుడు ఇక్కడ మేము జోరు అనే కుక్కను కట్టేసి ఉండేవాళ్ళని, నువ్వు ఉన్నావేడ, అసలు ఏం జరిగింది, నీ మనసులో ఉన్న బాధ ఏందో బయటికి చెప్పి. ముగ్గేని లేదా, నేనేమి ఇచ్చేదా వేస్తావా? దా, నీకు మామయ్య అంటే ఇష్టం కదా, ముద్దు పెట్టు మామయ్యకి. దా ముగ్గెద్దు, దా దా అని పాపకు కూడా ముగ్గే వేసి. దానికి ఏం కావాలి వెళ్ళి తెచ్చుకోపో, ఎవరిని నాతో చూస్తా. ఇదిగో వైట్ ముగ్గు తెచ్చుకో డబ్బా. ఏం వేస్తావు? హనీ పాప కూడా ఉంది పార్టిసిపేట్, 7వ పార్టిసిపేట్ హనీ పాప. అమ్మమ్మ ఏందమ్మమ్మ ఆడ వేసావు కదమ్మమ్మ అంత మంచి ముగ్గా, కొంచెం పెద్ద వేయను తగ్గదు. ఇదిగోండి మా బాబాయ్ సపోర్ట్ తోటి ఆల్రెడీ మా అమ్మమ్మ ఇదిగోండి ఇక్కడ పెద్ద ముగ్గు వేసింది. ఆ ముగ్గును వద్దు అనుకుని మళ్ళీ ఇక్కడ ఏదో మళ్ళీ పెద్ద ముగ్గు పీకడానికి అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మా తాతయ్య ఉన్నాడు. అబ్బా మా నాయన మీద అలకతా ఉంది పేడలికినట్టు. ఎనీవే ఆల్ ద బెస్ట్ నాయనమ్మ. మనసంతా బాధగా ఉంది కానీ నువ్వే గెలవాలని కోరుకుంటున్నా. దాని చుట్టూ ఏదో ఒకటి వేయరాదా? బాగుందా? సరే మా నాయన ముగ్గు అయితే అదంట 7 నిమిషాలకే అంత వేసేసింది. చిన్ని వావ్ వావ్ అనే చెప్పాలి లిటరలీ. ఏంది లక్ష్మి, ఏంటి లక్ష్మి? నన్నే గెలిపాను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి. బాబాయ్ డిసైడర్ ని ఈ రోజు మనము చెప్పట్లా, కామెంట్స్ లో వస్తుంది. పోల్ పెట్టి పెడతా కామెంట్స్ లో, వరుసగా అందరి పేర్లు రాస్తా. దాంట్లో ఓటేస్తారు అందరూ. ఎవరి దానికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళే విన్నరు. సో కామెంట్స్ లో మీరే చెప్పండి విన్నర్ ఎవరు. కరెక్ట్ గా భోగి పండుగ రోజుకి విన్నర్ అనౌన్స్ చేద్దాం. ప్రైజ్ మనీ ఆ రోజు ఇస్తాం. ఓకే లక్ష్మి? యా బాగా హెవీగా ఉంటది. ఒక 5,000 అనుకో, కానీ అయితే అయింది. ఓట్ ఫర్ అమ్మ అని టైప్ చేయండి. ఓట్ ఫర్ అమ్మ అని అంటే కామెంట్ చేయండి. ఇదిగోండి అమ్మ ముగ్గు అయితే అవుతా ఉంది. ఇది ఇప్పుడల్లా అవే తట్టలేదు, ఇంకా టైం ఉంది. అబ్బా పిన్నమ్మ ఏంది రంగులు అదరగొడుతుందే. అవును కదా, చూడు కలర్ సెలక్షన్ కూడా పిన్నమ్మ ఎదిరిపోయింది. నాకెందుకో పిన్నమ్మ గెలవబోవచ్చు అని అనిపిస్తుంది. ఓట్ ఫర్ పిన్నమ్మ. పిన్నమ్మ ముగ్గు కానీ నచ్చినట్టయితే కింద కామెంట్స్ లో పిన్నమ్మ అని కామెంట్ చేయండి. పిన్నమ్మకి నేను ఒప్పుకోను, హెల్ప్ అంతా నీకే చేస్తున్నాను. ఇక్కడ అప్పుడే గొడవలు అయితే స్టార్ట్ అయ్యి అంతర్గతంగా. అన్ని మంచి మంచి కలర్స్ అన్ని నటరాజు వెళ్ళిపోను, వాడి నుంచి వెళ్ళిపో. ఇంకా ఎవరికి కావాల్సి నా ముగ్గు కానీ నచ్చితే సాయంత్రం మీరు డైలీ ప్రాంక్స్ చేద్దాం, ఓటేయండి. ఓరిడి అమ్మా, వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చి నీకే వేస్తారు. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పిన్నమ్మ ముగ్గు కామెంట్ చేయండి, నా ముగ్గు కానీ నచ్చితే. మీ ముగ్గును వాళ్ళు కామెంట్ లో ఇట్లా గీస్తారు పిన్నమ్మ. ఓయమ్మా ఇదేంది ఇదే? ఇది బాగుందమ్మా. అంత సోపాలుడు దానం చేసిందంటే బాబాయ్ ఇది ఎక్కడ అన్యాయం బాబాయ్? అదే చూడు మా నాయనమ్మ బేబం వేసిపోయిన ముగ్గు మీదకి వచ్చి రంగులు వేస్తుంది. అదిగో చూడండి. సరే కానీ వీళ్ళు చూడు అసలు ఇంతసేపు ఇద్దరు గొడవ పడి ముగ్గే సాంకిచ్చిపోయి టైమర్ వచ్చేసి 10 minutes 16 seconds అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 20 minutes లో అయితే ఫినిష్ చేయాలి వీళ్ళు. మీరు ఏం చేస్తారంటే ముగ్గు ఈడతో అయిపోయినట్టు కామ్గా ఉండకుండా దాని పక్కన యాడ్ ఆన్స్ ఏమన్నా అటు ఇటుగా మంచిగా వేసి పీస్ఫుల్ గా అది పైన రాయడం, ఓట్ ఫర్ మీ అని చెప్పి రాయడం, అట్లాంటి ఏమైనా చేసుకోండి. అందరు ముగ్గుల గురించి చెప్తాను, మా చిట్టు తల్లి ముగ్గు గురించి అయితే నేను ఇంకా చెప్పలేదు. హనీ పాప అయితే దూరంగా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడ వచ్చి అయితే రాస్తుంది. చిట్టు తల్లి ఏం ముగ్గు? చిట్టు తల్లి ఇది ఏం ముగ్గు? అది చెప్పాడు. సరే వేసిన తర్వాత చూస్తా, ఓకేనా? టైట్ ఫైట్ లక్ష్మికి కీర్తికి కాదు అయ్యేది, చిన్నీకి కరుణాపిన్నం కావద్దు అనిపిస్తుంది బాబాయ్ నాకు. ఎవరికి టైట్ ఫైట్ అవ్వచ్చు అనిపిస్తుంది బాబాయ్? నాకు లక్ష్మికి చిన్నికి కరుణాకి
ఓకే ఇప్పుడు మా బాబాయ్ చెప్పిన ముగ్గు అయితే చూపిస్తాను. ఇదిగోండి చిన్ని ముగ్గు అయితే ఏడదాకా వచ్చింది. ఎందుకో నాకు కూడా చిన్నిది బాగా గ్రాండ్ గా అనిపిస్తుంది కొంచెం. ఆ తర్వాత ఇదిగోండి పిన్నమ్మది, ఎందుకంటే పిన్నమ్మది చాలా ఎలివేట్ అవుతుంది బాగా. అమ్మని పాలిపోయిన రంగులు వేసింది, ముగ్గు బాగా వేసింది. కానీ నాకు కలర్ చేయించాను, నేను మాత్రం నేను ఒప్పుకోను. అన్ని లైట్ కలర్లు ఏముంది ఇప్పుడే వేసుకో, అరగంట టైం ఉంది, ఇంకా 20 నిమిషాల టైం ఉంది. మా అమ్మ అయితే ఇప్పుడు రంగులు అయితే మార్చేసింది, డార్క్ కలర్స్ వేస్తుంది నటరాజ్ సహాయంతో. ఇదిగో చిన్ని కూడా పలచగా వేస్తున్నావు, కరుణా పిన్నం మెట్టేస్తున్నావు చూసేయట. బా ఇది లక్ష్మి వేస్తుంది కరుణా పిన్నం వేసినట్టు. ఎంతైనా జీన్స్ ఏనయ్యా బాబాయ్. బేబమ్మ మోసపోయింది ఇక్కడ. అదిగో నా ముగ్గాడు ఉంది, నాకు సంబంధం ఆయనకి దానం చేసి యువతలకు వచ్చేసుకున్న ముగ్గాడు ఉందంటే ఎట్టా అంత లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మా బేబమ్మ ఫస్ట్ అక్కడ ముగ్గేసింది, దాన్ని ఇప్పుడు మా నాయనమ్మ వాడుకుంటుంది. పాపం బేబమ్మ ఎడకొచ్చి చుక్కలు పెట్టి ముగ్గు వచ్చిపోయింది, చుక్కలు పోయినాయి. ఇప్పుడు తిరిగి బేబమ్మ మోసపోయింది. కావాలంటే ఇక్కడ ఇంకోటేసి తొందరగా కదా, ఇంకా 20 నిమిషాల టైం ఉంది, తొందరరా. పిన్నమ్మ నీ వైపు చూస్తున్నాను చుక్కలు పెట్టిమని. బేబమ్మ అది కాదు బాగా వచ్చింది, పోయింది. బాగా వచ్చినప్పుడు అదే వేసుకోవచ్చు కదా జిలా. పో ఇప్పుడు ఆయన గెలుస్తుంది, మంచితనం చూపిస్తే ఉంటది. ఏంది చేత కాదు అందుకని అలా కలుసుకుంది. నీలా కలుసుకోరా, నువ్వే వదిలిపోయిన పెద్ద చెప్పింది ఏంటి, మీరేం తక్కువ కాదు. వేసుకో, నువ్వు గొడవ వేసుకో. తగ్గొద్దు బేబమ్మ నువ్వు. అయిపోయింది నీకు ఇంకా. అదిగో ఇక్కడ వేసుకో, పిన్నమ్మ చేత పిలిపించి చేపించుకో కావాలంటే. పిన్నమ్మ నీకు కావాలంటే చుక్కలంట పెట్టి. పిన్నమ్మకి కూడా భయం పట్టుకునింది ఫ్రెండ్స్. క్యాష్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి అందరూ బాగా కష్టపడుతున్నారు. అదిగో పిన్నమ్మ అయితే తన ముగ్గురు మధ్యలో ఆపేసి పరిగెత్తింది ఇప్పుడు బేబమ్మకి హెల్ప్ చేయడానికి. ఇదిగో పిన్నమ్మ అయితే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ చుక్కలు పెట్టిస్తుంది బేబమ్మ కోసం. బేబమ్మ అయితే రెస్ట్ తీసుకుంటుంది కూర్చొని, నాయనమ్మ మాత్రం నిరాశ్రామంగా వేస్తానే ఉంది. అందరూ అయితే నటరాజుని బాగా హెల్ప్ అడుగుతున్నారు. నటరాజు అయితే వచ్చి అందరికి సహాయం చేస్తున్నాడు. అమ్మ దొరికిందే ఛాన్స్ అనుకుని పిన్నమ్మను క్రాస్ చేయడానికి బాగా కష్టపడుతుంది. లాకీ షీమి దగ్గరగా పెట్టి లక్ష్మి, అంత పై నుంచి వేస్తే పక్కకు పోద్ది. నటరాజా నువ్వు కూడా ఒక ముగ్గేరాదు, పనిలో పని అయిపోద్ది. చేత కదా, ట్రై చేయరా నటరాజా. మన చాలా పని తప్ప ఈ ముగ్గులు వేసేది మనకు అలవాటు. అటైతే నీకు దాని బాగాలేదు కాదు, ఏ పాయికా పాయి కూడా మొత్తం అంతా కలిపేసేసి మొత్తం. ఎందుకని ఆ లోపలికి వేరే వేయచ్చు కదా. ఇదంతా కలర్ మళ్ళీ ఇదే కూడదు, ఇదంతా కాదు మళ్ళీ కలర్ మారాలి. కానివ్వండి అదే వర్షం పడేటట్టుంది కదా. పిన్నమ్మ అమ్మ అందరూ అయితే బాగా ఫుల్ జోరు మీద అయితే పని చేస్తున్నారు. లెట్స్ సీ, నాకు తెలిసి ఇప్పుడు 15 నిమిషాల పైన ఫ్రెండ్స్. ఇదిగోండి ఆల్రెడీ 15 minutes, హాఫ్ ఆఫ్ ద టైం అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ సీ ఇంకా కరెక్ట్ గా 15 నిమిషాల్లో ఎంతమంది ఫినిష్ చేస్తారో. నేను ఫస్ట్ మీ అందరికి చెప్పింది ఏంటంటే ముగ్గులో ఒక థీమ్ ఉండాలి అని, ఆ ముగ్గుకు ఒక అర్థం ఉండాలి అని. అయితే వెళ్ళి పేడ ఎత్తుకొచ్చి పెట్టు, గొబ్బెమ్మ అయితే దాని మీద. పేడ తీసుకొచ్చి బంతి పువ్వు పెడితే గొబ్బెమ్మ అవుద్ది. అనవసరం ఇచ్చిన మీకు కావాలంటే పువ్వులు కూడా తీసుకెళ్ళి నాకు లక్ష్మి కుండ వచ్చేసింది, అది లక్ష్మి గెలిచేటట్టుంది. పో అది వాళ్ళు చూసే వాళ్ళు ఓటేస్తారు, నాకు సంబంధం. ఇదిగోండి ఇదిగో అమలాపురం నుంచి వచ్చాడు మా అల్లుడు, అమలాపురంలో ఉంటాడు. ఇదిగో అమలాపురం అల్లుడు ఇట్రారా. ఏంటి నీ పేరేట్రా? యాడుంటావు, ఏ ఊర్లో ఉంటున్నావా? ఏ యాంగిల్లో నువ్వు యూఎస్ నుంచి ఉంటున్నావురా? మిషిగన్ అంటే తరుణ్ పక్కనే. తరుణ్ ఏంద్రా, తరుణ్ మావరా. నీ స్కూల్ పేరు ఏంద్రా అల్లుడు? స్కూల్ పేరు గుర్తులేదు వీడికి. సరిపోయారు ఇద్దరును. ఇదిగోండి ఫ్రెండ్స్, టైం అయితే 26 నిమిషాల 53 సెకండ్లు అయితే ఫినిష్ అయింది. సూతల కోరికల మేరకు అంటే మా మమ్మీసు
వాళ్ళ డాటర్స్ వాళ్ళ మదర్స్ అందరూ అయితే కోరారు మనల్ని ఏమనంటే 40 నిమిషాలకు పొడిగించమని. సమయం ఇప్పుడు అరగంట కాదు 40 నిమిషాలు. 40 నిమిషాల్లో ఎట్లాంటి ముగ్గు వేస్తారో 40 నిమిషాలు ఇచ్చింది. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. ఓకే ఓకే లక్ష్మి 40 మినిట్స్. పిన్నమ్మ బా చూడండి ఫ్రెండ్స్, పిన్నమ్మ అయితే గత్మంటుంది. పిన్నమ్మ ముగ్గు ఒరే అమ్మ కూడా గత్మ అనిపించేసిందే ఉన్నట్టుండి ముగ్గునే. ఇదేదో బాగుంది, మీనింగ్ఫుల్ గా ఉంది. లాకీ షీమి లక్ష్మి ముగ్గు. ఈ ముగ్గులో స్పెషాలిటీ ఏంటంటే ఎటు నుంచి చూసినా ఒకటేలాగా కనిపిస్తుంది ఈ ముగ్గు. ఎస్ సూపర్ లక్ష్మి. ఒక మంచి రంగోలి రంగవల్లి దిద్దింది మా చిచిటర్ చిన్ని. అది పాలకుండ పొంగుతుంది. పాలకొండ పొంగుతుంది బాబాయ్. ఏనుగు అందరు పువ్వులాగా సంతోషంగా ఉండాలని నేను ఈ సంక్రాంతికి రోజా పువ్వు వేసిన. ఓకే పిన్నమ్మ కానీ ఇచ్చేయి, దళ్ళాడిచ్చేయి. అందరు రంగులు అయితే ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. అంటే ముగ్గుల మీద రంగులు కాదు, నిజ స్వరూపాలన్నీ. ఇదిగో మా నాయనమ్మ అయితే అమ్మమ్మ వేసిన ముగ్గు మీద పేడలికినట్టు 2 రంగులు వేసి కామ్గా కూర్చునింది. అయిపోయింది అవుట్. బేబమ్మ ఏడొక ముగ్గేసింది, ఏడ అద్దరిపోయే ముగ్గేసింది, ఏడొక ముగ్గేసింది. కానీ ఈ ముగ్గుకి ఇంక నా వల్ల రంగులు వేయడం ఒక్కసారి ఇది ముగ్గు పిండి తెలుసా, చాక్ పీస్ కూడా కాదు. ఎంత బాగా వచ్చింది చూడు కర్ర. ఇంత పెద్ద ముగ్గుని ఒక్కటే నిల్చొని వేసింది ఇంతసేపు. ప్లస్ అది కాకుండా ఇంక రంగు వేయడం ఓపిక లేదని కూర్చున్నా. కానీ రంగు వేస్తే విన్నర్ ఆమె పక్కా బేబమ్మే. నేనే ఇస్తా, మీరు కామెంట్స్ లో పెట్టేది కాదు. కానీ ఆమె వేయలేకపోయింది, సో ఆమె విన్నర్ కాదు. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చిట్టి తల్లి మళ్ళీ ఇంకొక రంగు వేసినైతే మెప్పించే పనిలో ఉంది. ఇక్కడ చూడండి నా పేరు రాసింది కిరణ్ అని. చుట్టూ రంగేసి అలికింది, మళ్ళీ దానికి ఒక బాక్స్ గీసింది. హనీ ఒక రెడ్ హార్ట్ వేయి హనీ, ఓకేనా? ఆడంది వెళ్ళి తెచ్చుకోపో, నిన్నెవడ ఆపుతారా. వేసి హార్ట్ వేసి. హనీ పాపకైతే రంగు ఇంకొక ఐడియా ఇచ్చాం మనం. ఇంకది మ్యాటర్. ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా మీకు ఎట్టయిన ఈ రంగులన్నీ అనేది. నేను ఇంతసేపు ఇక్కడ చూస్తూ ఉంటే పిన్నమ్మ అయితే కనపడకుండా పోయింది. పిన్నమ్మ యాడికి పోయింది అని చెప్పి నేనైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇదిగోండి పిన్నమ్మని చూడండి యాడికి పోయిందో. ఎద్దుల పాక ఉంది ఇక్కడ, ఎద్దుల పాకలోకి అయితే వచ్చేసింది. పిన్నమ్మ ఏది? పిన్నమ్మ వెళ్ళిపోయింది, అది కూడా వెళ్ళిపోతుంది, పారిపోయింది. ఎద్దుల పాకలోంచి నటరాజు అయితే వస్తుంది. అదిగోండి నటరాజు పేడ తీసుకొని వస్తుంది. ఆవు పేడ అదే, అదిగోండి ఆవు పేడ అయితే తీసుకొస్తున్నాడు నటరాజు. ఇదిగోండి నా అల్లుడు అన్షుగడు సంవత్సరానికి ఒకసారి కనిపిస్తాడు, వెళ్ళిపోతారు మళ్ళీ. పిన్నమ్మ ఏడాడు జరుగుతున్నావు, అసలు ఏం జరుగుతుంది పిన్నమ్మ ఏడా? ఏంది పిన్నమ్మ? పిన్నమ్మ ఇదిగో పూలు అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. బాగా సీరియస్గా తీసుకున్నారు ఈ కాంపిటీషన్ అందరూ. కరెక్ట్గా ఇంకా 6 నిమిషాల టైం మిగిలింది. ఏం చేస్తారో చేసేయండి 6 నిమిషాల్లో. ఫాస్ట్ ఫాస్ట్. మా నటరాజు అయితే ఇదిగోండి ఆవు పేడ తీసుకొచ్చేసాడు. ఇక్కడ చిన్ని దాంట్లో ఆవు పేడని పెట్టాడు. అమ్మ ఆల్రెడీ సైడ్ చేసేసింది ఒక ఆవు పేడని. ఇదేంటి ఇదే విధి వైపరీత్యమా లేకపోతే కలికాలం అంటే అర్థం కాదు. అప్పుడు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి అమ్మమ్మకి నాయనమ్మ హెల్ప్ చేస్తుంది ముగ్గులో. ఫైనల్ గా మీరు ఏంటి పెద్దోళ్ళు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే హనీ పాప ఇక్కడ చూడండి 2 చేతులు వేసి బరకతా ఉంది ముగ్గుని. హనీ పాప తొందరగా, హనీ పాప కమాన్. హడావిడిగా ఉంది మొత్తం వాతావరణం ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్ టైం అయితే ఇంక కరెక్ట్గా 1 minute 40 seconds అయితే ఉంది. ఇంకా వీళ్ళందరూ వేస్తానే ఉన్నారు. పిన్నం మీద కోపడతా ఉంది. ఇదిగోండి నటరాజు అయితే మొత్తం ముగ్గు ప్యాకెట్లన్నీ సర్దేస్తున్నాడు. నేను చెప్పాను అన్నమాట నటరాజు మొత్తం ఎత్తేయాలి, ఏముండి కూడా దగ్గరలో. ఫాస్ట్ టైమర్ అయితే అయిపోయింది. లక్ష్మి అయితే ఇంకా ముగ్గులు వేస్తా ఉంది. చిన్నది ఇది అయిపోయిందా? డన్. పిన్నమ్మ నీది అయిపోయిందా? డన్. మా నీది. అండ్ లక్ష్మి అయితే ఇంకా రాస్తా ఉంది ఎగ్జామ్. కరెక్ట్ 1 minute మిగిలింది. ఇదిగో చూడండి టైమర్ అయితే వచ్చేసింది. ఫాస్ట్ టైమర్ అయితే ఇంక కరెక్ట్గా 1 minute మిగిలింది. అందరైతే చిల్ అవుతున్నారు. ఫినిష్ చేసి లక్ష్మి మాత్రం వేస్తా ఉంది. చూడండి ఇంకా కరెక్ట్గా 50 more seconds లక్ష్మి. హనీ పాప కూడా ముగ్గునైతే ఫినిష్ చేసేసింది. హనీ పాప ముగ్గు అయిపోయిందా? వెరీ గుడ్. ఇదిగోండి ఇంకా కరెక్ట్ 40 seconds లక్ష్మి. ఈ లోపల నీ పేరుకి ఏమన్నా రంగులు దిద్దాలనుకుంటే దిద్దుకో. రంగులు అయితే తీస్తారు. నాయనమ్మ పేళ్ళ కొత్త పువ్వే పెడుతుంది ఫ్రెండ్స్. 10 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది టైమర్ అయితే. అందరు దూరంగా జరగండి, అందరు దూరంగా వెళ్ళిపోండి. ఎవరు ముగ్గు దగ్గర నిల్చోండి ఒకరొకరే. మన జడ్జి అయితే ఇప్పుడు వస్తున్నాడు. నేను సుధాకర్ బాబాయ్ ఇద్దరం అయితే వస్తాము. దా బాబాయ్. సుధాకర్ బాబాయ్ అయితే వస్తారు అనమాట మన జడ్జి. అది ఓట్ రిక్వెస్ట్ మనం చెప్దాం. ఎవరు ఫస్ట్ వాళ్ళు ఓటేస్తారు బాబాయ్. ముగ్గు ఎట్టుంది అనేది మనం మనస్ఫూర్తి చెప్పాలి కదా. మనకి ఏం ఫీల్ అవుతున్నాం ముగ్గు చూసి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 ముగ్గులు ఉన్నాయి. ఫస్ట్ ఈ ముగ్గుతో మొదలు పెడదాం బాబాయ్. ఇదిగో దీర్ఘంగా దీన్ని ఎటువైపు నుంచి చూసినా ఈ ముగ్గు చూస్తే నీకేమనిపిస్తుంది బాబాయ్? ఈ ముగ్గు చూస్తే సముద్రంలో నమీబియా ఏమంటుందండి, అమీబా ఉన్నట్టు ఉంది. ఇది అమీబా ముగ్గు. మా నాయనమ్మ అమ్మమ్మ వేస్తే నాయనమ్మ వచ్చి రంగులు వేసిపోయింది దాని మీద.
ఇది వచ్చేసి కంప్లీట్గా మా బేబమ్మ అయితే కొంచెం మా నాయనమ్మ హెల్త్తో అయితే వేసింది, మధ్యలో గొబ్బెమ్మ పెట్టింది, రంగులు గ్రేడియంట్గా వేసింది. ఇది బేబమ్మకి ఎట్ట బాబాయ్? గ్రేట్, బాగుంది, చాలా బాగా వేసింది, చాలా బాగా వేసింది. అండ్ ఇదిగోండి ఇక్కడ మన హనీ పాప అయితే ఇంకో ముగ్గేస్తుంది చూడండి. ఇక్కడ కింద గులాబీ గుండె పైన KIRAN వేసి చుట్టూ రంగులేసి ముగ్గేసి రాసింది హనీ పాప. ఎట్టుంది బాబాయ్? ఇది బాగుంది, సూపరా? సూపర్. ఇదిగో నాయనమ్మ, ఈ ముగ్గు వచ్చి మా నాయనమ్మ స్వహస్తాలతో మొత్తం పూర్తిగా వేసిన ముగ్గు చూడండి. చాలా పెద్ద ముగ్గు, చూసుకుంటే మా మనిషి గడి చెయ్యి అంత కూడా లేదా ముగ్గు. ఇదిగో మా నాయనమ్మ వేసింది, ఇంత పెద్ద వ్యక్తి వేసిన ముగ్గు ఇది చూడండి. ఈ ముగ్గుని వేసింది ఏమి బాబాయ్? ఆ ముగ్గు చూసి నీకేమనిపిస్తుంది? బాగుంది, బాగుంది, ఉంది ఉంది అంతే. అమ్మ కదా, అమ్మకు సపోర్ట్ చేస్తున్నాడు కొడుకు. ఈ ముగ్గు వేసిన వ్యక్తి వచ్చేసి నెక్స్ట్ చిన్ని. హాయ్ చిన్ని, కంగ్రాచులేషన్స్, మీరు గెలవాలని నేనే ఈ తగ్గించుకోవాలా. ఇది హ్యాపీ పొంగల్. ఓహో చిన్ని అని చెప్పి ఇక్కడ రాసి దీనికి మళ్ళీ పువ్వులు వేసింది. హ్యాపీ పొంగల్ చూడండి, పెద్ద ఇక్కడ ఉన్న దాంట్లో పెద్ద ఆటేసింది మేడం గారు. ఇది ముగ్గు బాబాయ్, ముగ్గు హైలైట్ అయ్యా, సూపరా బాబాయ్? సూపరా? ఎఫర్ట్ కనిపిస్తుంది, ఎఫర్ట్ బాగుంది. ఇది చిన్ని ముగ్గు. నీకు ఎలా అనిపిస్తుంది నీ ముగ్గు? గెలిచే ఆనందంలో ఉన్నా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మా చిట్టి చెల్లి, మా లచ్చమ్మ న్యాచురల్ బ్యూటీ అయితే ఒక బ్యూటిఫుల్ ముగ్గు వేసింది. ఇదిగోండి మా లచ్చమ్మ వేసింది ఒక మీనింగ్ఫుల్ ముగ్గు అనమాట. పొంగల్ కుండ అటు ఇటు అరటిగేళ్ళు చెరుకు గేళ్ళు కింద అయితే వేసింది. ఇక్కడ లక్ష్మి అని చెప్పి హ్యాపీ, అది ఏం చదువు రాసింది, హ్యాపీ పొంగల్. ఓకే, వెరీ గుడ్. హ్యాపీ పొంగల్. ఇది ఏందో చదవండి, హ్యాపీ పొంగల్. ఇది ఓకే, ఉప్పు శనగలే కదా బాబాయ్? ఈ ముగ్గు నీకేమనిపించింది? బాగుంది, ఎక్సలెంట్, సూపర్ గా ఉంది. కూతురేసి ముగ్గు కదా బాబాయ్, చూస్తారా? అండ్ ఇదిగోండి మా బాబాయ్ వాళ్ళ వైఫ్, మా పిన్నం వేసిన ముగ్గునైతే అయితే మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ముగ్గు అయితే చూడండి, ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి, ఇదిగోండి ఒక పెద్ద రోజా పువ్వు వేసి అటు ఇటు చెరుగ్గళ్ళు వేసి హ్యాపీ పొంగల్ అని రాసి ప్లీజ్ ఓట్ ఫర్ పిన్ని అని రాసింది మా పిన్నమ్మ. చూడండి ఎంత పెద్ద ముగ్గేసిందో. ఇదిగోండి మా పిన్నమ్మ అనమాట. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. బాబాయ్ ఎట్లా అనిపించింది పిన్నమ్మ ముగ్గు? బాగుంది, పిన్నమ్మ పక్కనే ఉంది, ఆలోచించి బాగా ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ అది ఓకే. అండ్ ఇదిగో మా తల్లి మా మాతృమూర్తి వేసిన ముగ్గునైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి పెద్ద పొంగల్ కుండ, దాని మీద కొండ మీద ఏంది సూర్యుడు తీస్తుండా? పొంగు పై నుంచి సూర్యుడు బాబాయ్ ఆడా. అదిగో అతిముఖమా, సూర్యుడు, చెరుగళ్ళు, గొబ్బెమ్మ, గాలిపటము అన్ని సంపూర్ణమైన సంక్రాంతి పండుగ. అది ఇదిగో మళ్ళీ గొబ్బెమ్మ అంతా హెవీ వేసింది మా అమ్మ. ఇదిగోండి హ్యాపీ పొంగల్ అని రాసింది. ప్లీజ్ ఓట్ ఫర్ అమ్మ అంట. అందరు ఓట్లు అయితే అడిగారు బాగా గట్టిగా. ఇప్పుడు అందరు ముగ్గురు అయితే మీరు చూసారు కదా, అది కామెంట్ బట్టే ఉంటది ఇంకా ప్రైజ్ అనేది. మీ కామెంట్ ని ఒక మన కమ్యూనిటీ ట్యాబ్ లో అందరు ఫోటోలు పెట్టి ఒక పోల్ అయితే అరేంజ్ చేస్తాను, 6 మందిది. దాంట్లో ఎవరికైతే ఓటేస్తారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ముగ్గుని ఇక్కడ పెట్టి ప్లీజ్ ఓట్ ఫర్ దిస్ ముగ్గు అని చెప్పి పెడతాను. వాళ్ళ ముగ్గుని అయితే మీరు ఓటేయండి, ఎవరికి గెలుస్తారో చూద్దాం. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఒక్కొక్కరు అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళకి ఓట్లు వేయమని. ఫస్ట్ నువ్వే గెలుస్తావు. ఎట్ట గెలుస్తావు? చిన్న ముగ్గు ఎవరు వేసాను నేను కాబట్టి వేసినా కానీ మరి ఏంది అయితే అంత చిన్న ముగ్గు. నువ్వు గెలిస్తే నేను ఒప్పుకోను. గెలవాలి నేను. ఓట్ ఫర్ బి. కాదు, ఓట్ ఫర్ బి కాదు, ఓట్ ఫర్ మీ. ఓట్ ఫర్ మీ. అందరికంటే చిన్న ముగ్గు నేనే వేసా, నాకే ఓటేయండి ప్లీజ్. ఇప్పుడు మా అమ్మమ్మని అయితే అడగదాము ఓట్ రిక్వెస్ట్. ఇప్పుడు మా బేబమ్మని అడగదాం. బేబమ్మ, నా కోటేసి గెలిపించండి. నేను 3 ముగ్గులు వేసిన, పెద్ద ముగ్గు నేనే వేసిన, ప్లీజ్ నా కోటేయండి. ఓకే డన్. చాలా కష్టపడి వేసాను, అంటే అందరిది చాలా ఈజీగా ఉంది. నాది వరకే కొంచెం పెద్ద ముగ్గు, నేను ఒక్కటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేనే వేసాను. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ఐ లవ్ యూ ఆల్. ఇదే తగ్గించుకోవాలా, ఒక్కదాన్ని ఎవరు హెల్ప్ తీసుకోకుండా వేసాను. ఓకే డన్ చిన్ని. ఇప్పుడు లక్ష్మి నీ ముగ్గు గురించి నీ ఓట్ రిక్వెస్ట్ చెప్పు. ఇది నేను ఫస్ట్ వేయడం ముగ్గు, ఫస్ట్ టైం ఇంత మంచిగా వేసావా? కాబట్టి నాకే ఓటేయండి. ఓట్ ఫర్ మీ. ఓట్ ఫర్ లక్ష్మి. ఇప్పుడు మా పిన్ని. నా ముగ్గుకు ఓటేయండి, నన్ను గెలిపించండి ప్లీజ్. ఓకే, పిన్నమ్మ SMS రిక్వెస్ట్ కూడా అయిపోయింది. నా ముగ్గు కంప్లీట్ గా సంక్రాంతి ముగ్గు, మీరే గమనించండి. సూర్యుడు, చెరుగళ్ళు, గాలిపటాలు. ఓటేమని అడగట్లా, బెదిరిస్తున్నట్టుంది అది.
అట్ట కాదు, ఇది సంక్రాంతికి సంబంధించిన ముగ్గు కాబట్టి అన్ని ఆ సంక్రాంతికి సంబంధించిన అన్ని నా ముగ్గులో ఉన్నాయి. ప్లీజ్ ఓట్ ఫర్ అమ్మ. ప్లీజ్ ఓట్ ఫర్ అమ్మ అంట. సరే, ఇది నీ రిక్వెస్ట్ అంతే కదా. ఎవరికోళ్ళు అందరూ ఓట్లు వేసేసుకున్నారు, అందరు SMS రిక్వెస్ట్లు కూడా చేసేసుకున్నారు. ఎవరైతే గెలుస్తారో చూద్దాం. ఈ వీడియో కానీ చూసి ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ కొట్టలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, చేసేయండి. సబ్స్క్రైబ్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఉంటా బాయ్.